జాహ్నవి వాళ్ళ అమ్మ గంగతో, నువ్వు ఎన్ని రోజులని ఇలా పెంపుడు తల్లిలా ఉంటావు? రేపు ఎలాగైనా సరే సింపుల్ గా గుడిలో మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక గంగ షాక్ అవుతూ ఉంటుంది. ఎన్ని రోజులని ఇలా పెంపుడు తల్లిలా, ఆయన నువ్వు బగిని కన్న తల్లిలా చూసుకుంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు అందరికి కన్న తల్లివే, అందుకే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. రేపు నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే ఈ నిజం అందరి ముందు చెప్తాను అని అంటూ ఉంటే ఇక గంగ, ఏంటమ్మా ఏం చెప్తారు అని అంటుంటే, నువ్వు భగీరథ కన్న తల్లివి కాదని, భగీరథ పెంపుడు తల్లివని అని అందరికి చెప్పేస్తాను. నేను నువ్వు పెళ్లి చేసుకోపోతే భగిని మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి గంగతో బెదిరిస్తూ ఉంటుంది. ఇక అది విన్న గంగ షాక్ అవుతూ ఇక బాధపడుతూ ఉంటుంది. మరి గంగ శరత్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.